ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ సీఎంఆర్ఎఫ్ నిధులతో పేద ప్రజల ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని వీపీఆర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ 23వసారి సుమారు 69 లక్షల విలువైన చెక్కులను 68 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో ఎమ్మెల్యే పరిధిలో 61 మందికి 64 లక్షలు, ఎంపీ పరిధిలో 7గురికి 5 లక్షల ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వం 23 నెలలు పూర్తి చేసుకున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా మానవతా దృక్పథంతో ఇప్పటివరకు కోవూరు నియోజకవర్గంలో 804 మంది బాధితులకు దాదాపు 9 కోట్ల మేర సహాయం అందించి అండగా నిలిచిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. शेख हफीज हफीज नागिरेड्डी बलराम रेड्डी इनमरुगु కొండాపుర అనేష్ వేమూరు షేక్ సబీర్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 23 నెలలు పూర్తవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు మానవతా దృక్పథంతో ఎంతోమంది అనారోగ్యం పాలైన నిరుపేదలకి అండగా ఉంటూ వాళ్ళకి ఒక రక్షణ కవచంలాగా ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్లు పనిచేస్తున్నాయి. మనం 23 నెలల్లో ఇది 23వసారి చెక్లు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 60 చెక్లు 63,99,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎంపీ గారి చెక్లు 7 చెక్లు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పటికీ మనం టోటల్ చెక్స్ శాంక్షన్ చేసి ఇప్పటి వరకు 804 చెక్కులు ఇవ్వడం జరిగింది. అందులో సుమారు 9 కోట్ల వరకు ఈరోజు మనం సీఎంఆర్ఎఫ్ ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవూరు కాన్స్టిట్యున్సీకి మాత్రమే 9 కోట్ల వరకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సో ఇటువంటి మానవతా దృక్పథంతో ఎంతోమంది అనారోగ్యంతో ఒకవైపు బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక వరంలాగా ఈ సీఎంఆర్ఎఫ్ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఈ చెక్ తీసుకున్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఇంతమందికి మనం ఆర్థికంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది. కాబట్టి మనం ఒకవైపు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా పేద ప్రజల ప్రభుత్వం ఇది, పేద ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం, మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం అని చెప్పి మరీ నిరూపించుకుంటూ ప్రతి నెల కూడా ఈ అనారోగ్య బాధితులని ఆదుకోవడం అనేది నిజంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇన్ని చెక్కులు ఇవ్వగలిగామంటే కోవూరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.